Namaskaram. So, I had been observing this delivery process for the past maybe more than 50 years. 1900s ఆ టైంలో డెలివరీ అనేది హాస్పిటల్స్లో జరిగేది కాదు, ఇంట్లోనే జరిగేది. ఇంట్లోనే జరిగితే వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు, ఎవరో మిడ్వైఫ్ చేసేవాళ్ళు. అది కూడా పెద్ద క్వాలిఫైడ్ కాదు, ఎక్స్పీరియన్స్డ్ మంత్రసాని అనేవాళ్ళు. అండ్ ఫెమిలియర్ అట్మాస్ఫియరు. పక్కన ఎవరు ఉండేవారు, మదర్ ఇన్లానో లేకపోతే గ్రాండ్ మదరో, చాలా డెలివరీస్ చూసి చేసిన వాళ్ళు. దే యూస్ టు అటెండ్ ద డెలివరీస్ ఆఫ్ దర్ చిల్డ్రన్. ఆ మంతసాని వచ్చేది కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పండుకొని ఉండరు. కూర్చోవడం, తిరగడం, భోంచేయడం, పండుకోవడం, ఉండడం ఎప్పుడు వచ్చింది డెలివరీ ప్రాసెస్లో? హాస్పిటల్కి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యారో పేషెంట్ ఫ్రమ్ వర్టికల్ టు హారిజాంటల్ పొజిషన్ వచ్చేసింది. వర్టికల్ పొజిషన్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక రాయి పైకేస్తే కింద పడుతుంది, ఎందుకంటే గ్రావిటీ వల్ల. చైల్డ్ మన పొట్టలో ఉన్నప్పుడు ఎక్కువ టైం నిలబడి ఉన్నప్పుడు గ్రావిటీ హెల్ప్స్ ఇన్ ద డెలివరీ ప్రాసెస్. ఓకే, అది ఎందుకైంది, ఎట్లయింది అనేది వదిలేసేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, అప్పుడు డెలివరీస్ కావడానికి ఒక కారణం ఏంటంటే ఈ బర్త్ అటెండెంట్స్ అంటాం. అప్పుడు బర్త్ అటెండెంట్స్ ఎవరంటే ఇన్వేరియబుల్లీ అవర్ ఓన్ రిలేటివ్స్, గ్రాండ్ మదరో, ఇంకా దగ్గర మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు, అటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అటువంటి బర్త్ అటెండెంట్స్ ఎవరు ఉంటారు? ఇట్ ఈస్ టోటలీ రీప్లేస్డ్ బై హాస్పిటల్లో ఉండే స్టాఫే. అందుకనే హాస్పిటల్లో ఉండే స్టాఫ్తో మంచి ఇంటరాక్షన్ మొదటి నుంచి ఉండాలి. ఉన్నప్పుడు మీరు కూడా అన్ఫెమిలియర్గా ఫీల్ కాదు. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా రెండే విషయాలు చెప్పదలుచుకున్నాను. మామూలుగా ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఒక రెక్కతో ఎగరగలదా పక్షి? ఎగురుతుందా? కానీ ప్రెగ్నెన్సీలో ఈ 2 రెక్కలు, ఒక రెక్క అంటే మన ఆలోచన విషయంలో. ఇప్పటిదాకా మాట్లాడింది డెలివరీ ప్రాసెస్ అనేది ఫిజికల్ థింగ్, మన బాడీకి ఏం జరుగుతుంది అనేది, అది ప్రాసెస్. ఒక రెక్క అనేది ఏంటంటే మన చైల్డ్ యొక్క చైల్డ్ హెల్తీగా ఉందా లేదా, వెయిట్ ఎట్లా ఉంది అంటే ఆ ఫిజికల్ పారామీటర్స్ అన్నీ. అది మదర్ న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మదర్కి కోరికలు కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీలో బిడ్డ మీద కోరికలు కొన్ని ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, మంచిగా ఉండాలి. మంచిగంటే కూడా ఈ కాలంలో మనం ఏం కోరుకుంటాం? బాగా చదువుకోవాలి, ఉన్నతమైన ప్లేసులకు పోవాలి, ఇంకా దాని రిలేటెడ్ థింగ్స్ అన్నీ. మనిషి బతకాలంటే ఏమేం కావాలో అవి కోరుకుంటాం. అల్టిమేట్గా ఫైనల్గా అది ఎక్కడికి పోతుందంటే మనీ అండ్ ఫేమ్. అది కావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. బట్ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఆర్ చైల్డ్, నాకు పుట్టబోయే బిడ్డ తల్లిదండ్రులను చూసుకోవాలి, లేకపోతే అన్నదమ్ములని చూసుకోవాలి. వాళ్ళు ఏ పని చేసినా న్యాయంగా, ధర్మంగా చేయాలి. ఎందుకంటే వీళ్ళే రేపు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకా ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు. ఏ పని చేసినా సక్రమంగా చేయలేదనుకోండి, దానివల్ల మనకేమైనా సంతోషం కలుగుతుందా? ఇప్పుడు సమాజంలో ఉండే పరిస్థితులు, మనుషులు చూసినప్పుడు
వాళ్ళంతా ఏదో ఒక మదర్ దగ్గర నుంచే వచ్చి ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు సరిగ్గా చేయట్లేదు అని అంటే వన్ ఆఫ్ ద బేసిక్ రూట్లోనే తప్పు పడింది అనుకోండి. పుట్టబోయే బిడ్డలు ఎలా ఉండాలి అని తల్లి ఏం కోరుకుంటుందో అదే జరుగుతుంది. మనం మెంటల్గా ఏమి ఆలోచిస్తాము, ఏమి చూస్తాము, ఏం చదువుతాము, అది సరైన విషయాలు కాకపోతే పిల్లలకి బ్లూ ప్రింట్ అదే పడుతుంది. ఎస్పెషలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సబ్కాన్షియస్ మైండ్ హైలీ డెవలప్డ్. మదర్ తీసుకునే ఆహారం ఎట్లా బేబీకి పోతుందో మదర్ యొక్క ఆలోచనలు బేబీ యొక్క క్యారెక్టరు, బిహేవియరు, పర్సనాలిటీని తయారు చేస్తుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనిషి అనేవాడు ప్రతి నిమిషం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. సో ఇందాక ఆమె చెప్పినట్టు మనం రోజు టీవీ సీరియల్లో లేకపోతే అన్నెసరీ ఇన్ఫర్మేషను, పనికిరాని ఇన్ఫర్మేషను అదంతా చూస్తున్నాం, వింటున్నాం అనుకోండి, మీ బేబీకి మీకు కనెక్టెడ్. అది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీ బేబీకి ఆహారం ఎట్లా పోతుంది అని అంటే మీరేం తినిపించటం లేదు, మీరు తింటున్నారు, మీ బేబీకి పోతుంది. అట్లనే మీరు చూసేది వినేది మీ అవుట్ సైడ్ వరల్డ్ ఇంటరాక్షన్ అంతా మీ బేబీకి పోతుంది మీ ద్వారా. సో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం అనే దానికి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో ఇది ఇక్కడ నేను స్టాప్ చేసేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయం దీనికి సంబంధించిందే, బట్ కాంటెక్స్ట్ వేరే అయినా చూపిస్తాను. సో ఈమె ఎవరమ్మా? వెరీ గుడ్. ఈమె ఎవరు? ఓకే. సో ఈమె ఏ డ్రెస్లో ఉంది, ఈమె డ్రెస్లో ఉంది. ఇది ఎయిర్ ఫోర్స్, నేవీ కాదు, ఇది ఆర్మీ. సో ఆ ఫోటోలు మనకి ఇప్పుడు ఎందుకు అవసరం? మీరందరూ ప్రెగ్నెంట్ మదర్స్, మీరు ఎందుకు వాళ్ళని గురించి తెలుసుకోవాలి? ఈమె సోఫియా కురేషి అని, ఈమె లెఫ్టినెంట్ కర్నల్ ఇండియన్ ఆర్మీలో, ఈమె వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఫైటర్ పైలట్. సో వీళ్ళ తల్లిదండ్రులు నేను అనుకుంటాను చాలా సంతోషపడిపోతుంటారు వీళ్ళని చూసి. ఎందుకంటే మొన్న ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో పోయి బాంబ్ చేసి వచ్చినప్పుడు దాన్ని బ్రీఫింగ్ చేసింది. అంటే ప్రజలకి చెప్పింది వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకొక ఆయన, మేబీ రిలేటెడ్ టు ఆర్మీయో లేకపోతే ఫారెన్ సెక్రటరీయో. 140 కోట్ల జనాభా, మనం 15 లక్షల సైన్యం. అటువంటి పరిస్థితుల్లో దీస్ పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ హోల్ ఆఫ్ ద కంట్రీ. ఈ వార్ థియేటర్లో ఏం జరుగుతుంది అని వాళ్ళు బ్రీఫ్ చేస్తున్నారు. మేము ఇట్లా ఆపరేషన్ ఇట్లా కండక్ట్ చేసాం, ఇది అని. చాలామంది మగవాళ్ళు ఉన్నారు ఆర్మీలో. ఆడవాళ్ళు ఆర్మీలో ఎక్కువ మంది చేరతారా? అటువంటిది వీళ్ళు ఆర్మీని చూస్ చేసుకొని తర్వాత వీళ్ళని గురించి పోయి మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది. వాళ్ళ డెకరేషన్స్, మెడల్స్ మగవాళ్ళతో సమానంగా, వాళ్ళకేమి ఆడవాళ్ళనే రిజర్వేషన్తో కాకుండా మగవాళ్ళతో సమానంగా ఆ స్టేజ్ రీచ్ అయ్యారు. సో ఇప్పుడు ఒక్క నిమిషం వెనక్కిపోయి
ఇటువంటి పిల్లలే మీకుంటే మీరు ఎట్లా ఫీల్ అయి ఉంటారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అయ్యి హోల్ ఆఫ్ ద వరల్డ్. నేను ఒకరోజు మొన్న జస్ట్ ఫోన్ తెరిచి చూస్తే బ్రీఫింగ్ వస్తుంది. వీళ్ళు మాట్లాడుతున్నారు, మధ్యలో ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు. ఏంది వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు తెలియదు. జనరల్గా ఆర్మీ వార్ విషయాలంటే ఎక్కువ మగవాళ్ళే మాట్లాడతారు. వీళ్ళు ఏంటి అని చూస్తే వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయి. వాళ్ళే దే ఆర్ ద రైట్ పీపుల్ టు ప్రజెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వార్ ఫ్రంట్ అనుకున్నప్పుడు, ఇలా వీళ్ళు ఉండడానికి కారణం ప్రైమరీలీ వాళ్ళ తల్లిదండ్రులే అయి ఉంటారు. నెక్స్టే మిగతా విషయాలు. సో కామన్గా చూస్ చేసుకొని, ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకొని దాంట్లో ఉన్నతమైన స్థాయికి వచ్చి, ఇప్పుడు వేరే ఏ దేశంలో కూడా, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా నాకు తెలిసి ఎవరు వార్ ఫ్రంట్లో వాళ్ళ విమెన్ కమాండర్స్ వచ్చి ప్రజెంట్ చేయలే ఇట్లా జరుగుతుంది. సో వీళ్ళు దేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి నేను ఇక్కడ ఎంఫసైజ్ చేయదలుచుకుంది ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా వాళ్ళని ఇమాజిన్ చేసి, విజువలైజ్ చేసి కన్నారు, ఎలా పెంచారు అనేది క్లియర్ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ అచీవ్మెంట్. ప్లస్ ఈమైతే సోఫియా ఖురేషి అనే ఆమె చాలామంది యంగ్ ఉమెన్ని ఎంకరేజ్ చేసేదంట ఆర్మీలోకి జాయిన్ కావాలని. అఫ్కోర్స్ వాళ్ళ హిస్టరీ కూడా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా ఆర్మీలో ఉన్నారు. ఇట్లా ఈమె కొద్దిగా యంగర్, ఈమెమి ఆర్మీ ప్రీవియస్ హిస్టరీ ఫ్యామిలీలో లేదు. షీఈ్ ఎ ఫైటర్ పైలట్, హెలికాప్టర్స్ ని పైలట్గా చేస్తారు. మోర్ దెన్ 2500 hours ఆఫ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె కూడా డిఫికల్ట్ టాస్క్స్ చేస్తున్నారు. సో ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. అంటే ఇటువంటి పిల్లల్ని కనాలంటే మీరు ఏం చేయాలో ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ.